క్రైస్తవ సహోదరి సహోదరులారా, రేడియో వెరితాస్ ప్రేక్షకులారా, ఈనాడు తల్లి శ్రీ సభ గొప్ప పునీతుడగు పాదువాపురి అంతోని వారి పండుగను కొనియాడుతూ ఉంది. శ్రీసభలో మరియ తల్లి తర్వాత గొప్పగా గౌరవించదగ్గ పునీతుడు పాదువాపురి అంతోని వారు. అంతోని వారి జీవితం మనకందరికీ ఎంతో ఆదర్శప్రాయం. ఆయన 3 సత్యాలను గొప్పగా నమ్మేవాడు. మీరు ఆయన గమనించండి, ఆయన చేతులు ఎప్పుడు కూడా జీవగ్రంథం ఉంటుంది. ఆయన నడుముకి జపదండ ఉంటుంది. ఒక మంచి గురుగా ఎల్లప్పుడూ కూడా దివ్య బలి పూజలు చేస్తూ దివ్య సప్రసాదాన్ని ఎక్కువగా ప్రేమించేవాడు. ఈ 3 సుగుణాల గురించి మనం తెలుసుకుందాం. ఆయన మంచి గురువు మొట్టమొదటి బాధ్యత దివ్య బలి పూజలను ప్రజల తరపున దేవునికి సమర్పించేటువంటి గొప్ప భాగ్యం గురువుకు లభిస్తూ ఉంది. ఒకసారి బాలయేసు దర్శనమిచ్చాడు. అదే సమయంలో గుడిగంట మ్రోగింది. దివ్య బలి పూజలు ఆయన సమర్పించాలి. బాలయేసుతో చక్కగా చెప్తున్నాడు, బాలయేసు మీరు ఇక్కడనే ఉండండి, నేను వెళ్ళి దివ్య బలి పూజ సమర్పించి తిరిగి వస్తానని చెప్పడం జరిగింది. అనగా దేవుడే ఆయన ఎదురుగా ఉన్న ఆయన శరీర రక్తాలని దివ్య బలి పూజలో సమర్పించేది. అలాంటి గొప్ప వ్యక్తి ఆయన ముందున్నప్పుడు కూడా ఆయనకే చెప్పి, నాకు పూజ ఇంపార్టెంట్, నేను ప్రజల కోసం ప్రార్థన చేయాలి, మీ శరీర రక్తాలను నేను త్రుంచాలి, ఇది నా బాధ్యత అని చెప్పి వెళ్ళడం జరిగింది. అనగా దివ్య బలి పూజ అన్న దివ్య సప్రసాదం అన్న భక్తుడకు అంతోని వారికి ఎంతో ముఖ్యం. ప్రియమైనటువంటి విశ్వాసులారా, గురువులైన మేమందరం కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఆయన తప్పకుండా దివ్య సప్రసాద ఆరాధన పాల్గొంటాడు, ప్రార్థన చేస్తాడు, మోకరిస్తాడు, దేవునికి అనుగ్రహాల కోసం ప్రార్థన చేస్తాడు. మనమందరం కూడా ఇలాంటి సుగుణాన్ని ఆయన నుంచి నేర్చుకోవాలి. రెండవది, జీవగ్రంథం ఎప్పుడు కూడా ఆయన చేతిలో మనకు కనిపిస్తూ ఉంది. ఆయన ప్రతి దినం కూడా దైవ వాక్కును చదివేవారు, ఆ వాక్కు నుండి శక్తిని పొందేవారు. అందుకనే మనం చిత్రపటంలో కానీ స్వరూపాన్ని చూసినట్లయితే ఆ బైబిల్ గ్రంథం పైన బాలయేసు వాక్కు పై నిలబడి అంతోని వారితో ఆడుకున్నట్టు మనకు కనిపిస్తుంది. అనగా బైబిల్ గ్రంథం చదువుతున్న ఆయన రూమ్ అంతా కూడా కాంతివంతంగా మారేదంట. దేవుడు దర్శనమిచ్చేవాడు. బాలయేసు ఆ బైబిల్ గ్రంథంతో చక్కగా నిలబడి ఆయనతో ముచ్చరించడం, ఆయనతో ఆడుకోవడం, ఆయన దీవించడం మనం గమనిస్తూ ఉంటాం. అనగా జీవ గ్రంథం పైన మక్కువ కలిగినటువంటి భక్తుడు పాదువాపురి అంతోని వారు. జపదండ ఇప్పుడు కూడా ఆయన చేతిలో ధరించుకుంటూ ప్రార్థన చేసేవాడు. జపదండను పట్టుకున్నప్పుడు తన మరియ తల్లి చేతిని పట్టుకుంటున్నాను, ఆ తల్లి నన్ను నడిపిస్తూ ఉంది, ఒక మంచి గురువుగా, మంచి భక్తుడిగా, మంచి అద్భుతాలు చేసినటువంటి అంతోని వారిగా నన్ను ఆ తల్లి నడిపిస్తూ ఉందని ఎక్కువగా విశ్వసించేవాడు, జపదండలు జపించేవాడు. కనుక అంతోని వారి భక్తులారా, మనమందరం కూడా ఉపవాసాలు చేస్తాం, దాన ధర్మాలు చేస్తాం, బ్రెడ్ పంచి పెడతాం, ఆకలితో ఉన్న వారికి ఆహారం పెడతాం. అంతోని వారి నుంచి కూడా కొంచెం నేర్చుకుందాం. జపదండలు జపించటం, జీవగ్రంథాన్ని చదవటం, పూజకు వెళ్ళటం, దివ్య సప్రసాదములు పాల్పంచుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందటం, ఇవన్నీ కూడా ఆ సుగుణాల నుంచి నేర్చుకుందాం. అంతోని వారి భక్తులందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అంతోని వారి ప్రార్థన సాయమున దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించాలని ప్రార్థన చేసుకుందాం.